ఒంగోలు పట్టణాన్ని చూస్తున్నప్పుడు ఒళ్ళు వణుకుతుంది ఫస్ట్ నాకు. ఎందుకంటే ఇక్కడ పుట్టిన ఒంగోలు గిత్తలు ఈ నేలను ప్రపంచ పటానికి పరిచయం చేసినాయి. ఆ మట్టి ఆనవాళ్ళు ఇలా ప్రపంచం అంతా చిరునామగా మారినాయి. అలాంటి ఒంగోలు పట్టణానికి ఈ మట్టికి గుండె నిండుగా శరణాగతి. ప్రజానాట్య మండలి, ఆంధ్ర ప్రజానాట్య మండలి, అరుణోదయ, ప్రజాకళా మండలి, ఈ 4 ఏకముఖమై రాజారావు గారి 61 వర్ధంతి సభను నిర్వహించడం అని పేరు విన్నప్పుడు నా కర్ణబేరి కట్టలు తెంచుకున్న ఆనందాన్ని అనుభవించింది. అయ్యో, ఎర్రజెండా ఒక్కటే అని చెప్పిన ప్రపంచానికి 1000 ముక్కలు చేసినోళ్ళు మళ్ళా ఒక్కటైతే ఇంతకు మించిన పండుగ ఉంటుంది అని గుండె కొట్టుకున్నది. కావున కోటి అడిగిందే తడువుగా ఇక్కడికి రాకపోతే నన్ను నేను అవమానించుకున్న వారిని అవుతానేమో అన్న భయం కలిగింది నాకు. ఇప్పుడు రాజారావు గారి కోసం చెప్పాలా, పాట ప్రయాణం చెప్పాలా, నా ప్రయాణం చెప్పాలా, ఎర్రజెండ ప్రయాణం చెప్పాలా, విప్లవాల ప్రయాణం చెప్పాలా, ఏది మాట్లాడనో అంతటి సందిగ్ధత అవస్థ నాది. తెలంగాణ ఉద్యమములో పాట ఎంతటి ప్రభావము చూపిందో 1-2 నిమిషాలు మీకు గుర్తు చేసి, రాజారావు గారు 1900 ఎప్పుడు ఈయన వచ్చింది, ఎన్ని సంవత్సరాలు ఉద్యమంలోకి వచ్చి, ఏ సంవత్సరం 43 నుంచి ఇప్పుడు ఎన్నేళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు అనుకుంటారు, 60 కాదు 70 సంవత్సరాల కింద ఒక కలలను కలగన్న కర్మయోగి అనాలా, కార్యోన్ముఖ యోరా అనాలా, ఎర్రజెండ గన్న వెలుగుల సూర్యుడనాలా, లేదు జవసత్వాలు వచ్చిన జాతి వెన్నుపుస్తల్లోకి కలాలే కరెంటు లెక్కించిన ఒక సాంస్కృతిక సైనికుడు అనాలన్నా. మాటలు చాలవు మనకిప్పుడు. మాటలు వాళ్ళు చేసిన త్యాగాల ముందు ఇప్పటిదాకా ఎన్ని త్యాగాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్ని బలిదానాలు అని ఒక పాట పాడిండు ఒక తమ్ముడు అన్నో. నిజంగా కమ్యూనిస్టు పార్టీ కలలు కన్నా వాళ్ళ కళ సాకారం అయిందా మరి? ఇప్పుడు ఎర్రజెండా నా నేల మీదకి వచ్చి 100 సంవత్సరాలు నిండుతున్నాయి. కరెక్టేనా సారు? కరెక్టేనా? ఒకటి మీకు మింగుడు పడని ఒక పదం చెప్తాను. 1925 నాగపురిలో ఆర్ఎస్ఎస్ పురుడు పోసుకున్నది. నా గడ్డ మీదికి ఎర్రజెండా వచ్చింది. ఒకే సంవత్సరం 100 సంవత్సరాలల్లా మీరు 1000 మందిని పోగొట్టుకుంటే వాళ్ళు ఈ దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు గెలిచిందని చెప్పాలా? ఈ వేదిక నుంచి మీరు గెలిచిందని, ఎర్రజెండా గెలిచిందని చెప్పాలా? కాషాయమా? ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఎర్రజెండనా? ఓ మిత్రులారా, ఒక్క మనవి చేయాలనుకోని వచ్చిన ఇక్కడికి, మీ జెండాల గొడవ గంటల పట్టుకపోని జెండాలకిచ్చే గౌరవాన్ని
ప్రజల గుండెలకివ్వండి అని కోరుకుంటా నేను. ప్రజల గుండెలకివ్వాలి. ప్రజల గుండెలకు గౌరవం లేకపోతే ఈ దండాల ఊరేగింపులతోటి జాతి కాదు యావత్తు ప్రపంచం చండాలమైపోతుంది. కొద్దిగా నేను మాట్లాడుతున్నప్పుడు మీకు కష్టం కలుగుతుంది, కలగాలనే మాట్లాడుతున్నా. ఎందుకంటే 5 ఏళ్ళు విడబడితే ఏమవుతుంది? అరచేయవుతుంది. 5 ఏళ్ళు ముడిపడితే ఏమైతుంది? పిడికిలవుతుంది కదా. పాచిపోయిన మాట ఇది. 5 ఏళ్ళు విడబడితే అరచేయి మాత్రమే. ఈ 5 ఏళ్ళు ముడిపడితే ఆయుధం ఎదటి వారిని ఒక్క గుద్దు గుద్దితే ప్రాణము తెచ్చే వెపన్ ఈ పిడికిలి. కమ్యూనిస్టులు పిడికిలిని బిగించే తలాన్ని 5 ఏళ్లుగా విడిపోతున్నారు. అక్కడనే మీ బలహీనత. ఒక్కటి కండి ఈ ప్రపంచం ఇంకొక రూపుదారుస్తుంది. మీరు ఇప్పుడు అంటారు కదా, జెండాలు ఒక్కటైతేయో, పార్టీలు ఒక్కటైతేయో లేదు, కళాకారులం మేము ఒక్కటైతేమో అని మీ నమ్మకానికి గుండె నిండుగా నేను శరణాగతి చెప్తున్నాను. అయినా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత గొప్ప ఒకటి గుర్తు చేస్తా. మా 80 వచనాలల్లా నా ప్రజలు సెల్ ఫోన్లల్లా, యువతరం సీరియళ్ళల్లా, ఇండ్లు, కుటుంబాలు, ఎక్కడికక్కడ సినిమాలలో చెప్పే కదా. ఇప్పుడు ఈశ్వరయ్య ఎవడో జేబుల్లో ఏమి పెట్టుకొని పోతే ప్రపంచం అంతా ఇదే పడుకొని. ఇది గొర్రెదాటుడు సమాజం మిత్రమా. ఒక గొర్రె బయలు పడితే 100 గొర్రెలు బయలు పడితే అంటున్నారు కదా. ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని గొర్రెల మందగా తయారు చేస్తున్నారు. గొర్రె మందు ఉన్నది, అది మూగజీవి, చాలా గొప్పది. కసాయి కత్తిని పసిగట్టండి, లేకపోతే వాళ్ళు నెత్తురు తాగడం ఆగిపోదు. కసాయి కత్తి మెత్తదనాన్ని పసిపట్టండి. ఫస్ట్ ఈ కత్తి మొదలు పసిగట్టి మొట్టమొదటిసారి ఈ ప్రపంచ పటం మీదికి కళ, పాట, ఆట, మాట ఇవి సృష్టించిన దుందుములు. అక్క నువ్వు పోను, ఒక్క చిన్న మనవి చేస్తాను. 43లో పుట్టిన ఈ సాంస్కృతికమైన ఒక్క బిందువు వాగులుగా, వంకలుగా, చెరువులుగా, కుంటలుగా, నదులుగా ఈ ప్రపంచ పటమంతా ప్రవహించింది. ఈ కలామ తల్లి బిడ్డలు పాటలతో, ఆటలతో యావత్తు ప్రపంచాన్ని కదిపి కుదిపేచరు. సోవియట్ యూనియన్ జరుగుతున్నప్పుడు రష్యాలో లెనిన్ ఒక మాట అంటాడు. ఒక్క ప్రసంగికుడు మాట్లాడే గంటల ప్రసంగాన్ని ఒక పాటగాడు 5 నిమిషాలలో హస్తగతం చేసి జాతిని ఒక చైతన్యవంతం చేస్తాడని. మరి మార్క్సును, మావోను, లెనిన్ను, స్టాలిన్ను ఒక్కరా ఇద్దరా ఈ దేశం కోసం సకలము దారబోసిన త్యాగధనులు కన్నా ఎర్రగండను 1000 ముక్కలు ఎందుకు చేసిండ్రో మీరు కూడా ఒక్కసారి చదువుకోవాలి. కాసాయి జెండ ఊరేగుతుంటే లక్షల కోట్లాది మంది ఉన్న మనమేం చేస్తున్నట్టు? మరి వారి పని వారు చేసుకొని పోతాడు. మన పని మనం చెయ్యాలా వద్దా? ఇక్కడ దిశ నుంచి ఆలోచించకపోతే మనం ఎక్కడికి పోతాం? చెప్పింది కదా, నానా విధాలుగా కొట్టుకపోతున్న జాతి ఒంగోలులో ఎటో పోతుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత గొప్పల్లో ఫస్ట్ దండం మీకేనయ్యా.
ఈ సభలు జయప్రదం చేసినందుకు ఇంత నిర్దిష్టంగా కూర్చున్న మీకు శరణాగతి శరణాగతి శరణాగతి. వాళ్ళుంటేనే కదా మనం ఉన్నది, వాళ్ళు ఎంటుంటేనే కదా మన పాట పరుగులు ఎత్తేది, వాళ్ళుంటేనే కదా మన ఆట రంగు కట్టేది. ఈ ఆటపాటలకు ఈ వేదిక మీద ఆసీనులైన అందరికి పేరు పేరున ప్రత్యేకించి కళ్యాణరావు సారుకు, ఆయన గురుతుల్యులే కాదు, ఆచార్యులే కాదు, నిజంగా అంటరాని వసంతంతో ఉమ్మడి రాష్ట్రాన మంటలు పుట్టించిన వాడు, మంటలు పుట్టించిన వాడు. నిజంగా సార్, నిన్ను కన్నా మీ తల్లిదండ్రులకు నేను నిజంగా శరణాగతి చెప్తున్నాను సార్. నువ్వు ఎక్కడ ప్రొఫెసర్ అయినా, ఎక్కడ కలెక్టర్ అయినా, ఎక్కడో ఆఫీసర్ అయినా, ఈ పనికి మాలిన నా జనాభాని తరపున మాట్లాడే కంఠం మిగిలేది కాదు కదా సార్. చాలా మంది డబ్బుల కోసమే పుడతారు, చాలా మంది దర్భ కోసమే పుడతారు, చాలా మంది ఊరేగడానికి పుడతారు. కానీ కొందరు ప్రజల కోసమే పుడతారు, ప్రజలెంబడే ఉంటారు, ప్రజలకే చిరునామాగా బతుకుతుంటారు. అలాంటి వాళ్లకు ఈ దేశము మర్చిపోతుందని మీరు అనుకుంటారు. కానీ ఒక్క చిన్న ఫిలాసఫీ గుర్తు చేస్తారు. ఈ ఎర్ర జెండా ఎందుకు వచ్చింది భూమి మీదికని? మీ సిద్ధాంతాల నుంచి కాదు, నా మెదడు ఆలోచించిన విధానము నుంచి, ఈ ప్రపంచాన్ని పుట్టిన నుంచి గిట్టె వరకు తింటున్న ఒక భయానకమైన వ్యాధి. ప్రకృతితోటి, ప్రపంచముతోటి కవల పిల్లలుగా పురుడు పోసుకున్నది. ఆ ఆకలికి ఇవ్వాలంటి వరకు మందు కనిపెట్టాలి. ఏందా ఆకలి పేరు చెప్తారా ఒక్కసారి? ఆ వ్యాధి పేరు ఆకలి. నేనే చెప్పిన దాన్ని. ఈ ప్రపంచాన్ని తింటున్న వ్యాధి పేరు ఆకలి. ఆ వ్యాకలిని, ఆ ఆకలి అనే వ్యాధిని, ఆకలిని తింటున్న వ్యాధి కూడా ఇంకొకటి ఉన్నది. కోటి చెప్పాలను. ఏంది ఆకలి పేరు? ప్రపంచాన్ని తిన్న ఆకలి, ఆ వ్యాధి పేరు ఆకలి కదా. ఈ ఆకలిని, ఆ వ్యాధిని తింటున్న ఇంకొక వ్యాధి ఉన్నది. ఈ ఆకలి ప్రపంచముతో పుడితే, ఆ వ్యాధి మనిషి మెదడు నుంచి పుట్టింది. ఆకలి ప్రకృతి పరంగానే పుడితే, ఆ వ్యాధి మాత్రము మానవ మీద నుంచి పురుడు పోసుకున్నది. ఆ ఆకలి పేరు చెప్తారా? చెప్పడు. ఆ ఆకలి పేరు ఆశ. ఈ ఆకలి నన్ను బిగబట్టవచ్చునేమో, కానీ దరిద్రమేదో ఈ ప్రపంచం పటం మీద ఈ ఆశకున్నంత దుర్మార్గం. ఈ ఆశతోటి మనిషి ముక్కలుగా 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 నరకబడ్డాడు. ఈ ఆకలే కదా పెత్తనము కోసం అల్లాడింది. ఈ ఆశే కదా ప్రపంచాన్ని ఏలాలని చూసింది. ఈ ఆకలి పేదవాడిది, ఆశ ఉన్నవాడిది. పేదవానికి ఆ రోజు కడుపు నిండితే చాలు అని కోరుకుంటాడు. కానీ ఆశాపరులకు ఈ యుగం ఉన్నంత వరకు వాడి ఆకలి తీరదు. అడుగు తీసి అడుగేస్తే మోసం, దగ, కుట్ర, కుతంత్రాలు, వంచన. వీటన్నిటికి మందు కనుగొనలేమా అని మార్గాన్ని ఎంచుకున్నదే కమ్యూనిజం. ఈ వ్యాధులకు మందు పెట్టాలి అని ఈ ధరాతలం మీదికి వచ్చింది బౌద్ధం. జీనం, చార్వాకం, శ్రవణం, లోకాయుతం, ధిక్కారం, విప్లవం ఒక్కటా ఈ నెల మీదకి వచ్చింది. అయినా
మన ఆకలిని, మనకున్న చిరువాశను అది ఎప్పుడూ అమాంతంగా కొండ శిలువలాగా మింగేస్తున్నది. దాన్ని గెలవకపోతే, దాన్ని మనము గెలవాలని ఆలోచించకపోతే మన ఆటపాటలు అడవి కాసిన వెన్నెలయ్యే ప్రమాదం ఉంది. మన ఆటపాటలు అడవి కాసే వెన్నెలయ్యే ప్రమాదం ఉంది. రాజారావు గారు సభ్యుడైన, ఇది కూడా 1943 44 ఇప్టా అనేది ఒకటి పుట్టింది. ఆ ఇప్టా నుంచి రాజారావు గారు, ఆయనతో 100,000 మంది సినిమా కళాకారులు, ఇవాళ జగత్తులో ఏలెత్తి చూపే అత్యంత అదేరవ మహారథులు ఈ మహాదేవుడి కళ నుంచి, ఈయన కన్నా కళల నుంచి పురుడు పోసుకున్న వాళ్ళే కదా ఈ మహాదేవుడికి గుండె నిండుగా నివాళులు అర్పించడానికి వచ్చినాడు. కోటి అధ్యక్ష స్థానములో సార్ మీరు మాట్లాడకండి అయ్యా, కాసేపు. కోటి అధ్యక్ష స్థానములో తన ఈ కర్తవ్యాన్ని తన శిరస్సు మీద ఎత్తుకొని 4 సంఘాలను కూడగట్టి 4 దిశల పరివ్యాప్త జెండాలన్నా కోటి నీ కళ ఫలించాలి. మీరెప్పుడు నలుగురే కాదు, ఇంకోలను కూడా కలుపుకోండి. ఆ ఇంకోలు ఎవరంటే ఈ పిడికిలి కావాలి కదా, ఈ బొటన వేలే ఈడ కూర్చున్న ప్రజలు, మనం కలలు కన్న ప్రజలం. ఈ పిడికిలిగా మారండి. వెనుదిరగని నదిలా ఎప్పుడు ప్రజల హృదయాల మీద మహోన్నతంగా ప్రవహించాలని నేను గుండె నిండుగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఇక్కడ ఆపేయచ్చు నా ప్రసంగాన్ని, చాలా సమయం అయింది. కానీ ఇక్కడికి వచ్చి నేను మాట్లాడేది ఒకటి ప్రధానమైన ఉన్నది. ఇలా భారతదేశంలో అడవి అంటే అమ్మ, అడవి అంటే పచ్చని ఆకుల సముదాయం, అడవి అంటే గిరికోనల నివాసం, అడవి అంటే ఆత్మస్థైర్యం, అడవి అంటే ఆత్మాభిమానం, అడవి అంటే ఆత్మగౌరవం నుంచే ఇయ్యల్ల. అడవి అంటే ఆయుధాల కొట్లాట, అడవి అంటే రక్తపాతం. 1000 మంది 6 రాష్ట్రాల సరిహద్దులు చేర్చుకొని వరదిల్లుతున్న జనగణ సర్కారును నడిపించిన అన్నలు ఈ 2 నెలల్లో ఎంతమంది చనిపోయిండ్రో, ఎంతమంది అమరులైండ్రో. ఒక అన్నలే చనిపోయిందనేది కాదు, ఇక్కడ చట్టము కూడా నిపురు కప్పిన నిప్పులాగా అటు కేంద్రానికి నిలబడాలి. ప్రతిదానికి పరిష్కారం చెప్తున్న కేంద్రం రామరాములతో రాజులేరిన కేంద్రం ఈ రక్తపాతానికి శరవగీతం వాడకపోతే రాసి పెట్టుకోండి బిడ్డ, చెప్తున్నా. మీకు కూడా అధికారం, మిమ్ములను కూడా ఒకనొక రోజు వెక్కిరించే పరిస్థితి వస్తుంది. ఈ రక్తపాతం, ఈ అడవి తల్లి ఒడిలో జరుగుతున్న నరమేధము ఆగాలే. ఈ తుపాకుల మూతలతో అడవి నిధుల నిగారాలు మాని గిరికూనలు పులులు తరుముతున్న జింకల్లా పరిగెత్తుతున్నారు, ఊపిరి తలపకుండా బతుకుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటై దీన్ని, ఈ నరమేధాన్ని ఆపకపోతే ఆ తప్పు ప్రజలది కాదు,
ఆ తప్పు అన్నలది కాదు, మీరు ఉసిగొలిపిన పోలీసులది కాదు, ఆ తప్పు రాజ్యాన్ని నడిపిస్తున్న పాలనది, అధికారులది. కళ్ళు మూసుకొని పిల్ల పాలు తాగినట్టు పిల్లి పాలు తాగినట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా కిమ్మనగా కూర్చుంటే ప్రజలు క్షమించరు. మిమ్ములా ప్రజలు క్షమించరు. ఈ అడవిలో జరుగుతున్న ఆ నరమేధాన్ని ఆపండి. అయంతో పరమో ధర్మ అన్న బుద్ధుడు పుట్టిన నేలా రక్తపు టేరులు మారుతుంది కదరా, రక్తపు టేరులు మారుతుంది కదరా. ఎప్పుడు తెచ్చిన ద్వంద్వనీతి ఇది. మీ పాలన సాగితే సరేనా, మీరు పదవులలో ఉంటే సరేనా? అక్కడ అడవి బతుకు ఆ గొప్పసలు ప్రశ్నార్థకమవుతుంది. అది శాంతించాలి. ఆ అడివంత పచ్చగానే ఉండాలి. వాళ్ళు అడవుల నుంచి బయటికి తీసుకొస్తారా, మీరే అడవులకు పోయి సంధి చేసుకుంటారా? ఇది తొందరగా చేయండి తండ్రి. అడవులు రక్తసిక్తం అవుతున్నాయి, ఆయుధాలతో మారుమోగుతున్నాయి. అది కాదు కావాల్సింది. ప్రజలు సుభిక్షంగా ఉండాలి, అడవులు పచ్చంగా ఉండాలి, నదులు పాల చెల్వల్లాగా పారాలి, రక్తముతో పారకూడదు. ఆ దిశగా ఆలోచించాలని ఈ వేదిక మించి నిజంగా మీకు హెచ్చరిక అనుకుంటారో పాఠం అనుకుంటారో ఈ పర్యవసానానికి మీరు జవాబుదారులు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే పాట వేల సంవత్సరాల జనాలను ఒక్కదాటికి తెచ్చి లక్షల కోట్లాది మందిని తనవులు తాండవించేలా చేసిన పాటకు కోటొక్క దండాలు చెప్తున్నాం. కోటి నీకు కూడా దండాలు చెప్తున్నాం. 16 నెలలు జైల్లో గడిపి 16 నెలల నిర్బంధము, పోలీసు స్టేషన్కు ప్రతి వారం పోయి ఇవాళ కూడా ఆ పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలి. అరే కొంపలు ముంచటోళ్ళకంటే శాంతి కపాతాల్లాగా రెక్కలు కప్పుకొని గద్దల గోర్లు రాబందుల మొక్కులతో శాంతియుతంగా తింటున్న మీకంటే కోటి ప్రమాద కార్యం కాదు. ఇది ఒక్కసారి మీరు చదవాలి. ఒక్కరి మీద గంతు ఖర్చు పెట్టేటోళ్ళు, అరే దిక్కులేని అవుతున్నాయ్యా, వాటి మీద శ్రద్ధ పెట్టండి. ఒకటి గుర్తు చేస్తాను, ఈ 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ పుట్టుక 100 పువ్వులుగా 1000 కళలుగా లేదో కళ్యాణరావు సార్ చెప్తాడు. ఇప్పుడు అలా కోరుకుందాం. మంచి కోరుకోవాలి కదా, ఆశాజనిత జీవనం కదా. ఈయన నాటిన చిన్న మొక్క రాజారావు గారు కలగన్న కళను ఒక చిన్న మొక్కగా చెప్తారు. ఈయన కన్న కళ ప్రజానాట్య మండలి. ఆ ప్రజానాట్య మండలి ప్రభావము, దాని ప్రయాణం ఎంత దూరమో నాకంటే మీకే ఎక్కువ వెనుక. తదనంతరము ఎర్రజెండలు 2 ముక్కలు చేసి 64లో విడిపోయిన సిపిఎం
ఆంధ్ర ప్రజానాట్య మండలి. ఏమో మీరు పడిపోతే మేము ఉంటామా అని పీడిఎస్ చంద్రపుల్లారెడ్డి నాయకత్వం నుంచి పీడిఎస్ నేపథ్యం వచ్చిన తర్వాత అరుణోదయ అరే ఎర్ర జెండను రగల్ జెండా చేసి రాగాసిమూకలను పరిగెత్తించిన పీపుల్స్ వార్ పార్టీ ప్రజా జననాట్య మండలి ఎంత దూరం పరిగెత్తిందో ప్రజానాట్య మండలితోటే, ఆంధ్ర ప్రజానాట్య మండలితోటే శారద కథను, బుర్ర కథను తన రాజకీయ కథగా మంచుకున్న నాజరు నుంచి మొదలు రాజారావు నుంచి మొదలైన ఈ ప్రస్తావనం ఒక్క చిరుకుతో మొదలై వాగులు వంకలుగా, నదులుగా, మహానదులుగా ఈ సాంస్కృతిక సేనాని నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నది. అందులో నుంచే 25 సంవత్సరాల కింద మాకేమి తక్కువ, మేమెక్కడ తక్కువ, ప్రజా కళామండలి ఇవన్నీ ఇలా సాగుతుంటే ఈ గోషి గుమ్మడి తీసుకున్నోళ్ళు, మీ గొంతులను అరువుగా చేసుకున్నోళ్ళు, ఇది మీరు వినాలి. ఈ గోషి గొంగల్ని మీరు మా పల్లెల నుంచి, మా గొల్ల కురుమల నుంచి తీసుకున్న మీ గోషి గొంగళ్ళు ఎంత విప్లవాన్ని సృష్టించినాయో ఎరుగని సత్యము కాదు ఇది. అలా ఆ జానపదుల రూపాన్ని మీరు తెచ్చినప్పుడు ఆ జానపద కళను జాతికి అంకితము చెయ్యాలని ఆ చేతు హిమాచలం తలదిప్పి చూసేలా మీ గోషి గొంగడిని తలదిప్పి చూడని ముఖం ఉండదనుకుంటా ఈ భారతదేశంలో కదా. ఆ గోషి గొంగడినే మీ నుంచి, మీ ఏలు పట్టుకున్న నుంచి పాయలు మీ కట్టలు తెంచుకొని వెళ్ళే ముక్కలు అయిపోతుండ్రు, మేము ఒక దిక్కు చూసుకుంటామని ఈ గోషి గొంగడి నుంచి వచ్చిన సాయుధ తెలంగాణ పోరాటాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ సాయుధ తెలంగాణ పోరాటం ఎక్కడ జరిగిందో, ఏ తెలంగాణ పోతుగడ్డ మీద పురుడు పోసుకున్నదో ఆ పోతుగడ్డన పురుడు పోసుకునే అదృష్టం తెలియకుండా అనాథనైనా నా అమ్మగా, ఆలోచనగా, అక్షరానిగా, ఆత్మగా, ఆత్మగీతిగా నన్ను కాస్త కదిపిన పాట ప్రజలదో మీదో మీరే తెలుసుకోవాలి. నేను నేర్చుకున్న పాట అయితే స్వయం సిద్ధంగా ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న నేను, ఆధ్యాత్మిక జీవినైన నేను ఈ పాటను ఆశ్రయించడానికి, ఈ మాటను ఆశ్రయించడానికి నా తలాపున, మా ఊరికి తలదాపున వీర బైరాన్పల్లె ఉంటుంది. సాయుధ తెలంగాణ పోరాటములో శిఖరాయమానంగా 130 మందిని రథాకారు మోకల తుపాకుల తూటాలకు బలిపెట్టుకొని శవాల దిబ్బ చుట్టూ మా తల్లులను బట్టలిప్పి బతుకమ్మలాడిచ్చిన బారాన్పల్లి ఎందరికి తెలుసు? ఇక్కడ మీకు తెలియకుండా ఉండాలి, మాకు తెలియకపోవచ్చు. కానీ ఆ బైరాన్పల్లి నా ఊరుకు ఆకెల్లాగా నా తలదాపున ఒక ఉద్యమ నది పారుతుంటది. ఆ నది నీటి చుక్క నా నాలుక కంటితే ఇవాళ ఒంగోలుకు వచ్చి ఒంగోలు గుత్తలతో సరిసమానంగా మెరిసి మాట్లాడే అదృష్టం అది ఈ మహనీయులు కలలు కన్నా ఈ సాంస్కృతికోద్యమం లేకపోతే తెలంగాణలో కూడా పాట గోషి గొంగడి కట్టేది కాదు. ఈ మహనీయులు కలగన్న నేపథ్యము నుంచే అక్కడ కూడా కళాకారులు
నిన్న ఈ నూరేళ్ళ మీ ప్రయాణములో విజేతలైందో లేదో కానీ తెలంగాణ ఉద్యమం మాత్రం విజేత ఉద్యమం, విజేత ఉద్యమం, విజేత ఉద్యమం. కేసీఆర్ వక్కపరసని వాక్యాలతోటి తెలంగాణ వచ్చిందా? లేదు బడుగు జీవుల ధిక్కారంతో వచ్చిందా? మా ఆటపాటల అల్లికతో వచ్చిందా? అది చరిత్ర నేర్చుకుంటుంది. ఈ మహనీయులు కలగన్న నేపథ్యము నుంచి తెలంగాణలో పాట ఉవ్వెత్తున లేవడానికి, తల దించుకోకుండా రాష్ట్రాన్ని సిద్ధింపజేసిన ఉద్యమానికి ఊపిరిలోదిన సైనిక సేనాని, సమరాంగ సేనాని పాటే కదా తెలంగాణ ప్రజల ఆటే కదా. అందుకోసం ఈ కళలను కలగన్న కమ్యూనిస్టులకు నేను నా నేల తరపు నుంచి, నాలో వీస్తున్న గాలి నుంచి నిజంగా మళ్ళీ ఒక్కసారి శరణాగతి చెప్తున్నాను, శరణాగతి చెప్తున్నాను. ఏనాయుడు వైదిక భాష వాడుతున్నాడు, ఏమనంటే శరణాగతి అంటున్నాడు. ఏంటంటే శరణాగతి అంటే సర్వము తన నమ్మకానికి పనంగా పెట్టిన పదాన్ని శరణాగతి అంటారు. మీరు పనంగా పెట్టలేదు కావున అప్పుడప్పుడు కాస్త నమస్తే చెయ్యిస్తే సగం చెయ్యి, ఇట్లా చెయ్యిస్తే సగమే ఇస్తారు. ఓన్లీ తనను తాను సమర్పించుకున్న వాడి పదమే శరణాగతి. అది మీ ఎర్రజెండక, మీ విప్లవాలక, మీ ఆటలక, మీ పాటలక లేదు లేదు. ఒంగోలు గిట్టలకు కూడా నేను నది మీద కావ్యం రాయడానికి కొండారెడ్డి, నేను నది మీద కవిత్వం రాసుకోవడానికి ప్రపంచము చుడుతున్నప్పుడు చనిపోదామన్న నా దిశ నుంచి ₹1 చేతుల లేక 5 సంవత్సరాలు నగరాన్ని పాదముతో నడిచి చనిపోరాము అనుకున్నప్పుడు ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, మాయమ్మ. అంటే మాయమ్మ అంటే మీరు అనుకునే బొమ్మ కాదు సుమా. మా అమ్మ అంటే అక్షరం, మా అమ్మ అంటే ఆత్మగౌరవం, మా అమ్మ అంటే నా ఆచరణ, మా అమ్మ అంటే నా కవిత్వం. నీతో పనున్నదిరా. ఒంగోలు ఒకనొక రోజు పోయి కోటి పెట్టిన సభలో మాట్లాడతత్వం ఉన్నది. ఆ ఒంగోలు గొప్పబడి ఉన్నవరా ఎప్పుడో, అది తీర్చుకొని రావాలి అని చెప్పుంటది. అందుకే బతికి నది మీద కావ్యం రాయడానికి 6 ఖండాలు 6 సంవత్సరాలు చుట్టినప్పుడు అమెజాను నదుల మీద నేను తిరుగుతున్నప్పుడు 100,000 కోల గుంపులు, కొంగల గుంపులు. నేను హంసల గుంపులు అంటే కళ్యాణరావు సారుకు భయపడి అంటలేదు. హంస లేదు కనరా, హంస లేదు కనండి. కొంగల గుంపుల్లాగా ఆ ద్వీపాల మీద వేల కొలది ఆలమందరు తెల్లని మల్లెపువ్వు రంగులో మల్లెము లేని పశు సంపద. అక్కడ నాకు అనిపించింది ఆ ఒంగోలు కోడల విత్తనము అక్కడ ఆ పశువుల మందలను కంటుందా? ఎందుకంటున్నానంటే రాజారావు గారు వేసిన విత్తనం, కళ అనే విత్తనం వేల లక్షల మంది, కోట్లాది మంది కళాకారులను అన్నట్టుగా ఈ ఒంగోలు గింత విత్తనం బ్రెజిల్ అడవులలో ఆలమందలను కడుతుందా? లేకపోతే ఆలమందల ఆనవాళ్ళే ఒంగోలుకు వచ్చేయాలి? నాకెప్పుడు ప్రశ్న ఉండేది. ఈ ఒంగోలు గింతకు గంత పేరున్నది. ఈ ఒంగోలు నేల మీద వంగబడి
ఈ నేలకు ఈ మట్టికి మొక్కిందంటే ఇక్కడ ఏదో చరిత్ర లేకపోతే నేను శిరస్సు వచ్చే సమస్య లేదు. నాకు నమ్మకం ఉన్న కాడ, నాకు నమ్మకమైన కాడ, మా అమ్మకు చిరునామున్న కాడ నేను ఎప్పుడైనా తల వచ్చి చిరునామా చెప్తాను. ఎవడన్నా పాలకుడు నన్ను పాలించాలనుకున్నాడు శాసనం చెప్పితే వాడి తల వంచిన నేను వాని ముందర తల వంచ ప్రసక్తి లేదు. ఇది నాకు నేను పెట్టుకున్న ప్రమాణం. కాటిక కంటి నీరు సరుకట్టు పైన పడ ఏమనేచ్చడు బయట పదంత్యమర్దనుని కాదని కూడగా ఏమదమ్మ యోకడ గర్భరాని నిన్న అకటికి పోయి అల్ల కర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అన్న 600 సంవత్సరాల కింద అశువులు వాచిన పోతనామాత్రుడు పుట్టిన నేల మీద పుట్టిన వాని వారసత్వాన్ని ఇరుముడి కట్టుకొని మోయాలనుకొని కంకణము కట్టుకొని నన్ను నేను నిలబెట్టుకుంటూ వస్తున్నవాడిని. మిత్రులరా, ఎవరొచ్చో మనల్ని నిలబెట్టరు. మనకు మనం నిలబడితే తప్ప మనకు నిలబడాలని తలంపు కనుక ఉంటే కాలం చేతులందించి ప్రకృతికి మీకు పందిరలేసి మిమ్ముల ప్రపంచవ్యాప్తం విస్తరింపజేస్తుంది. చెల్లి కవ్వాలని నన్ను ప్రపంచమంతా చుట్టేలా చేసింది ఇది. కాకమ్మ కథ కాదు ఇది. నేను కళ్ళ ముందట అనుభవించిన కథ చెప్తున్నాను. మనిషికి సంకల్పం ఉండాలి, మనిషికి సాధన శక్తి ఉండాలి, సాధించాలన్న మక్కువ ఉండాలి. అసలు కాలమే అన్ని తానై మిమ్ములను నడుపుతుంది. ఇది మర్చిపోకండి మీరు. కాలమే కక్కాన్ని విసిరేసిన పోయిన అధికార పార్టీ ఏంది వీడెంత, వీని బతుకెంత, వీడి చురుమేంది అన్నప్పుడు చిన్న పోయం చెప్పాను సార్. కాలమే కక్కాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా, మంట పెనుమంటలై చుట్టేసిన పాడి పంటలుగా పచ్చంగా చిగురించనా, అడగనే గగనమే పిడుగులను పడదోచిన నా గమనమే తడబడుతూ గతి తప్పున సొమ్ములకు నా కవిత అమ్మ దూపను ఎప్పుడు రొమ్మిరిచి చెప్పనా, అమ్మ పైన రొమ్మిరిచి చెప్పనా, అమ్మ పైన ఆ అమ్మకు, ఆ అమ్మ కవిత పాదాలకు, అక్షరానికి ఇలాంటి ఆశయాలను నిలువెత్తు ఇరుముడి కట్టుకొని మోస్తున్న ఎవ్వరికైనా బతుకంతా నా యాదిలో మీ నేపథ్యాలను పొది చేసుకుంటాను. నా వృద్ధి గదుల్లో మీరు నిరంతరాయమానంగా అక్షరపు నదులుగా ప్రవహిస్తూనే ఉంటారు. ఒంగోలు పురవాసులకు ఇంతటి సహనముతో కూర్చున్న వీళ్ళకిచ్చే ఆశీర్వచనం కింద, ఈ కళాకారులకు మీరిచ్చే ఆశీర్వచనం కింద తలపోస్తూ కృతజ్ఞతగా సెలవు తీసుకొని మరి పాట అంటే ఇక్కడ మా వాళ్ళకి ఆకాశం ఎందుకు చెప్పిన పాట అంటే ఏమైనా అంగడా, పాట అంటే మీ వినోదమా, పాట అంటే అహంకారపు మెదళ్లను పగలగొట్టే తూట. అది ఎప్పుడు పడితే అప్పుడు పేర్చడానికి లేదు, దానికి ఒక సమయం ఉన్నది. నాకంటే ఇప్పుడు వేదిక మీద పాడినళ్ళు ఇక రామ్మ ఇక ఎంత గొప్ప తల్లివే అమ్మ నువ్వు.
పాటనే వస్తావా? పాటనే ప్రవహించాలి నువ్వు. చాలా గొప్పగా పాడినావు. ఈ కళలు కన్నా పాట పాడిన ఒక తండ్రి ఉన్నాడు. ఆ పిల్లగాడు కళ్ళు లేవన్నారు మీరు. కళ్ళు మనకే లేవు. ప్రేమ కళ్ళు లేవన్నారు, మనకే కళ్ళు లేవు. ఆయనకున్న మనోనేత్రం, ఈయనకున్న మనోనేత్రం ఎవరికి లేదు. మన కళ్ళు ఈ పిల్లగాడిలాగా కళ్ళు వాళ్ళు పాడగలరా? కాబట్టి ఇంకొక అన్న ప్రజానాట్యములు అన్నోనే అన్న ఒక ఆయన బాగా పాడిండు. ఎవరైనా అన్ననా ఎడ కూర్చున్నాము ఎడాలి ఒకసారి దండం పెట్టాను. మామూలు కాదే, చాలా గొప్పకున్నది. నిజంగా మిమ్మల్ని చూసి అనిపిస్తున్నట్టు వేసిన అడుగు వెనుదిరగండి. అద్భుతంగా చాలా మంది పెద్దలు వచ్చారు. పేరు పేరు అందరికీ వినమన నమస్కారాలు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో కానీ కంటికి కనరాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నాడో కానీ కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా. ఈ ఒంగోలు వేదిక మీద ఒక కొత్త స్థానాన్ని చెప్తాను. దీనికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలేసి యుగ ధర్మం ఇది అంటూ జగమేలబోతారు. అమ్మ నాన్నలు కాస్త అన్నమడిగితే చాలు కన్న బిడ్డల రోజు కన్నెర్ర చేస్తారు. అరే ముసలితనం అది ముసిరి ఉసురు తీస్తూ ఉంటే పిసరంత దయలేక కసిరి చీ కొడుతారు. మాయమైపోతున్నాడమ్మా. ఇది వస్తు చరణంగా చూసుకోండి మీరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారాలు.